Please do subscribe to Prajabheri News Channel. ఇదివరకు స్టేట్ బాడీలో ఉన్న మేము నలుగురికి పోస్టులు వచ్చినాయి. స్టేట్ బాడీలో వచ్చిన తర్వాత మేము పని చేస్తలేము, సరిగ్గా వర్క్ చేయట్లేదు, ఎత్తులు బాగుండట్లేదు, మాకు ఏజ్ బారైందని చెప్పేసి సునీతారావు గారు మమ్మల్ని ఓళ్ళో పెట్టింది. ఓళ్ళో పెట్టి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు మా నిజామాబాద్ జిల్లా నుంచే మళ్ళీ మిగతా ముగ్గురికి ఇచ్చింది. ఇప్పుడు అంతకన్నా పెద్ద పోస్టులు లక్షలు తీసుకొని పోస్టులు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి విలువేముంది, మహిళలకు గౌరవం ఏముంది? డబ్బులు తీసుకొని పోస్ట్ ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్టో మరి సునీతారావు గారికి తెలియాలా, మా నిజామాబాద్ జిల్లా పెద్దలకు తెలియాలా. మా పిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము విన్నపం చేస్తున్నాము. ఇట్లా మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా మాకు తెలియదు, కానీ మమ్మల్ని ఓళ్ళో పెట్టి ఇంతవరకు మా ఆర్డర్ కాపీ కూడా చేతికి ఇవ్వకుండా చేపకుండా పక్కకు పెట్టేసి వాళ్ళని కొత్త వాళ్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చుకుంటా టీఆర్ఎస్ను మొన్నటి దాకా తిట్టి పోసిండ్రు. వాళ్ళు ఎవరిని రేవంత్ రెడ్డి అన్నని తిట్టిండ్రు, సోనియా అమ్మని తిట్టిండ్రు, అందరినీ తిట్టిండ్రు. తిట్టిన వాళ్ళని అవమానించుడే కాకుండా వాళ్ళకి పెద్ద పోస్టులు ఇచ్చుడు, ఈమె డబ్బులు తీసుకోవడము, చీరలు తీసుకోవడము, ఇట్లా తీసుకొని పోస్టులు ఇవ్వడము ఇదేమన్నా సమంజసమా చెప్పండి. ఇట్లయితే మరి అన్ని డబ్బులకు కొనేది ఉంటే మరి మేము కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళం. మరి ఇక పార్టీకి పనిచేయడం ఎందుకు? మరి కష్టపడి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇంట్లోకించి బయటకు వచ్చి కష్టపడ్డాము, మీటింగ్లు అటెండ్ అయినాము, వర్షాలు పడ్డా వచ్చినాము, ఎండలు కొట్టినా వచ్చినాము, అన్నిటికి వచ్చినాము. మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళకి పోస్టులు ఇవ్వడము ఇది సరియైన పద్ధతి కాదు. ఇది షబ్బీర్ అన్న కానీ మన సుదర్శన్ రెడ్డి అన్న కానీ వీళ్ళందరికీ తెలియాలని మేము కోరుకుంటున్నాం. लोगों को सलाम करके मैं ये कर रही हूँ, अदब करके उनको। और हमारी जो सुनीता रहो हमारे बहुत ये किससे हमारे ये कर रहे हो नो, और जिससे पैसे ले रहे उसको पोषण दे दे रहे हो नो। हम जितना काम करें 10 साल से हमारी पार्टी कोने में पड़ी, सो हम हर एक जगह जाके हम लोग काम करके 1600 मेंबरशिप बनाई मैं। ये हमारे शबीर अली साहब को मालूम है, हमारे ताहिर भाई को, सुदर्शन रेड्डी अन्ना को, हमारे महेश अन्ना को, ये हमारे निजामाबाद डिस्ट्रिक्ट के सब लोगों को मालूम है। मैं 1600 मेंबरशिप बनाई, एक महिला माइनॉरिटी की होके बीजेपी का एमएलए, बीजेपी का जो है सो एमपी रहते खुद में 1600 मेंबरशिप बने। हर एक गली में जाके मैं क्या क्या काम करी वो मेरे को मालूम है। हम जो है नो बीआरएस में रह के उन लोग क्या करे, कांग्रेस वाले हमारे सोनिया को गालियाँ दिए, हमारे प्रियंका गांधी को गाली दिए, उन्होंने हमारे राहुल गांधी को बातें करे, हमारे रेवंत अन्ना को क्या क्या नहीं बोले उन लोग। हम लोग जो है सो उनको लड़ लेते हुए हर एक धरना करे, हर एक चीज का हम लोग बाहर निकले। हर रमजान में भी सारा दिन हम धरने पे बैठ गए। हम इतना काम करते खुद भी नहीं करे बोले, जैसा नए आदमी को 500 बनाई बोल के किस बात से उसको वाइस प्रेसिडेंट दे रहे, उन्हें कोसा मुंह लेके उन्हें ले रही, कई के वास्ते लेते। सुनीता राव कितने लाख लेके दे रहे तुम, वो सब मालूम हुआ हमारे भी। तुम जो है सो कितने लाख लेके दे रहे। हम हर एक ऑपरेशन कर ले कि मैं 8 दिन घर में नहीं बैठ के महीना में हैदराबाद गांधी भवन में मीटिंग में आती थी मैं। हम हर एक क्यों हमारी कांग्रेस के वास्ते हम काम करें, हम रेवंत रेड्डी सीएम बनना बोल के हम हर एक जो है सो ख्वाहिश करके पदयात्रा में 10-10 किलोमीटर हम चलते हुए जाके हर एक माता को हम पाँव पड़े, हर एक दरगाह पे हम पाँव पड़े कि हमारी कांग्रेस की हुकूमत में तो हमको कुछ मिलता बोल के। हमारे संगत जो है सो हमारे पर कई का दावा है नहीं मालूम है। सुनीता अम्मा को మెంబర్షిప్ చేసిందంటే మేము కూడా మెంబర్షిప్ చేసిందంటే మల్లిక కూడా 1300-1600 మెంబర్షిప్ చేసిన రోజులు ఉన్నాయి. నేను మెంబర్షిప్ అంటే 20 ఏళ్ల నుంచి మెంబర్షిప్ చేస్తూనే ఉన్నా. నేను అంటే మొదటి నుంచి చేసిన మెంబర్షిప్లకు విలువ లేదా? మరి ఇప్పుడు నిన్న మొన్న పైసలు కట్టి మెంబర్షిప్ ఆమె చేసిందని గుర్తిస్తున్నారు, డబ్బులు కడితే దొంగతనాన మెంబర్షిప్ చేసిందని పోస్టులు ఇస్తున్నారు. అంటే డబ్బుకు విలువ ఉంటే పార్టీకి విలువ లేదా? పార్టీకి మేము అభిమానంతో ఉన్నోళ్ళకి విలువ లేదా? డబ్బుకే విలువ ఉందా? డబ్బుకే విలువ ఉందంటే మమ్మల్ని ఎందుకు ప్రోగ్రాంలు చేయమన్నారు, ఎందుకు రమ్మన్నారు? ఈ నెలను సీనియర్లుగా పడుకున్నాము, మీరు ఉన్నారమ్మా అని మమ్మల్ని ఎందుకు జబ్బదట్టి మాకు చెప్పారు, ధైర్యం ఇచ్చిండ్రు. డబ్బుకే విలువ ఉందంటే మేము చేయకుంటాము కదా, ఇంత పార్టీకి రాకుంటాము కదా, ఈ ప్రోగ్రాంలన్నీ చేయకుంటాము కదా, టైం కేటాయించకుంటాము కదా. కొత్త వాళ్ళకు డబ్బుకే విలువ ఉంది, డబ్బులు తీసుకుంటా పోస్టులు ఇస్తున్నారు. ఇది చాలా దరిద్రకరమైంది. కాంగ్రెస్ పార్టీ అంటే గరీబోళ్ళ పార్టీ అని అంటారు పెద్దోళ్ళు. నిజమే గరీబోళ్ళ పార్టీ.
గరీబ్ పార్టీ, గరీబ్ వాళ్ళని ముందుకు తెచ్చే పార్టీ. అటువంటిది డబ్బు సమస్య ఎందుకు వస్తుంది ఈ మధ్యలో మాకు అర్థమవుతలేదు. డబ్బు సమస్య, డబ్బు తీసుకొని ఆమె పార్టీకి జెండా ఇలా సీనియర్లు ఉన్నారు, ఎవరు జెండా మోస్తారు, ఎవరు మాట్లాడగలుగుతారు, ఎవరు నడవగలుగుతారు, ఎవరు సాధించగలుగుతారని పెద్దలు గౌరవనీయులు గుర్తించి పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆమె అసలు పార్టీకి ఏం పని చేస్తుంది? అందరితో ఫోన్లు మాట్లాడాలని తప్ప ఏమి పని చేయదు. ఆమె పార్టీలు మార్చే క్యారెక్టర్. ఆమె ఒక్క పార్టీని పట్టుకొని ఉండే క్యారెక్టర్ కాదు, పార్టీలు మార్చే క్యారెక్టర్. ఆమె ఎన్నో పార్టీలకేంచి వచ్చింది. అటువంటి ఆమెకు పోస్ట్ ఇవ్వడము సిగ్గుచేటని నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. ఈ పోస్టుని రద్దు చేయాలా, ఆమె పోస్టుని కూడా రద్దు చేయాలని మా పెద్దలు గౌరవనీయులందరికీ పేరు పేరున నమస్కరించి చెప్తున్నా. దయచేసి మమ్మల్ని గుర్తించండి. అట్లా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి గుర్తించి మీరు పోస్టులు ఇస్తే పార్టీకి విలువ లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నందు మేము మహిళలను కూర్చొని మాట్లాడడం ముఖ్య విషయం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ నుంచి అపర్ణ మహిళ వచ్చిన తర్వాత ఆమెకు ప్రత్యేకంగా ఆమెకు ఎవరికి డిక్లేర్ చేయని పోస్టులు అపర్ణకే డిక్లేర్ చేయడం ఏంటిది? అసలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి తల్లిని మా రేవంత్ అన్న వాళ్ళు ఏం తిట్టిర్రంటే, తల్లిని మార్చిన దళిద్రుడు అన్న తర్వాత తల్లిని మార్చిండ్రని ఇంత నిందేసి అసలు తల్లిని వాళ్ళు మార్చిండ్రు. ఆ పార్టీ నుంచి వచ్చిన మహిళకు ఇంత పెద్ద పోస్ట్ అంటగట్టడం ఏందో నాకు తెలియదు. మా మానల్ల మోహన్ అన్న, ఇన్ఛార్జ్ మోహన్ అన్న గారికి, మా కేశవేణు గారికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారికి, తాహెద్దీన్ గారికి పేరు పేరున అందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి చెప్పడం ఏంటిదంటే, మా వాళ్ళు మా సీనియర్లకు గుర్తిస్తే పోస్టుల ముందు డిక్లేర్ చేసిన తర్వాత జూనియర్లకు, ఆ తర్వాత ఇతర పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి పోస్ట్ డిక్లేర్ చేస్తామన్న మా పెద్దలకు తెలియకుండానే, వాళ్ళకి ఏమి తెలియకుండానే ఈ పోస్టు డిక్లేర్ అయిందా అని అడుగుతున్నాను సభాముఖంగా. అందరికీ అనుమతి లేనిదైతే ఒక పోస్టు రాదు మాకు తెలిసైతే. మరి మేము సీనియర్లు ఉన్నాము, పార్టీ లేనప్పుడు 10 ఏళ్ల నుంచి జెండాలు పట్టుకొని ధర్నాలు చేసి ఇళ్ళని వదిలి ఎన్నో త్యాగాలు చేసినాం. 25 సంవత్సరం నుంచి సీనియర్లు నేనున్నా. ఇంత త్యాగం చేయంగా కూడా మమ్మల్ని గుర్తించకుండా వేరే పోస్టుల నుంచి వచ్చిన వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రంటే అంటే సీనియర్లకు విలువ లేదా? మేము పార్టీ జీవులా పని చేసిన వాళ్ళకు ఏం తెలియదు లేదా? వాళ్ళకు అసలు మేము పని ఉన్నామన్నట్టు గుర్తిస్తున్నారా? అది కూడా గుర్తిస్తలేరని సభాముఖంగా తెలియజేస్తూ నేను వాళ్ళకు కోరుతున్న నా ప్రార్థన ఏంటంటే, ఆమె పోస్టు రద్దు చేయాలని మా సభాముఖంగా మా మహిళా అందరి తరఫున నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. గుర్తించకుండా కొత్త వాళ్ళకు పోస్ట్ ఇస్తే పార్టీ ఓడిపోతుంది, పార్టీ ప్రభుత్వం రాదు. మాకు అది భయం. మేము సీనియర్లు ఉన్నాం, పార్టీ అభిమానులం. మేము పార్టీ కోసము ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళము. ఈ కొత్త పార్టీలు జంప్ అయిన వాళ్ళకు తీసుకొచ్చి పోస్టులు అంటగడితే అసలు పార్టీకే దెబ్బ వస్తుంది, పార్టీ గెలవదు. సీనియర్లను గుర్తిస్తే పార్టీ గెలుస్తుంది. సీనియర్లను పక్క పెట్టి కొత్త పోస్టులు ఇస్తే పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ కోసం మేము త్యాగం చేస్తున్నాం. ఇప్పుడు పోస్టులు కూడా మేము ఎందుకు ఇవ్వద్దంటున్నామంటే, మేము పార్టీ కోసమే, మా కోసం మేము ఏదో రిటర్న్ పెట్టుకుంటామన్న ఉద్దేశం ఏం కాదు. పార్టీ గెలవాలని, పార్టీ కోసమే మేము మాట్లాడేది. పార్టీ గెలవాలంటే సీనియర్లకు గుర్తించండి, సీనియర్లకు పోస్టులు ఇవ్వండి. ఇన్నేళ్ల నుంచి ఉన్న వాళ్ళని గుర్తిస్తే కొత్త వాళ్ళకి పక్కకు పెడితేనే పార్టీ సచ్చిన వాళ్ళకి జంపులు కొడుతుంటే అట్లా అందరు జంపులు కొడుతుంటారు, అలా నిలుగుంటుంది. మా రేవంత్ అన్న కూడా ఏమన్నాడు, సీనియర్లకు పోస్టులు ఇవ్వాలా అన్నారు. అందరు అన్నోళ్ళు మాట ఎన్ని పక్కకు పెడుతున్నారో నాకు అర్థమవుతలేదు. ఈరోజు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, సీనియర్ కార్యకర్తలం, మహిళలం మేము మాట్లాడడం ఏంటంటే, సీనియర్ పార్టీ లేనప్పుడు కూడా మేము 10 ఏళ్ల నుండి పార్టీకి పనిచేసినాం. 25 ఏళ్ల నుంచి పార్టీకి పనిచేస్తున్నాము. అది కాకుండా పార్టీ లేనప్పుడు కూడా, అధికారంలో లేనప్పుడు కూడా మేము జెండాలు మోయడము, ధర్నాలు చేయడం ఎన్నో చేసినాం. ఈ కాంగ్రెస్ల పార్టీలో మేము ఉన్నప్పుడు ఇన్ని కార్యకర్తలం ఇన్ని పనులు చేసినప్పుడు గుర్తించని మా పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి తెలియజేయడం ఏంటంటే, 2 చేతులు జోడించి తెలియజేయడం ఏంటంటే, బీఆర్ఎస్లకి వచ్చిన తర్వాత మొన్న వచ్చిన వాళ్లకు పెద్దపీట వేయడం ఎంత మట్టుకు కరెక్ట్ అని నా మనసుకు మేము అడుగుతున్నాం. పార్టీ పనిచేసినందుకు మేము తెలియజేయదు ఏంటంటే, పెద్దలు మీరు గౌరవనీయులు, మిమ్మల్ని గౌరవించి మేము ఇప్పటికీ మీ అడుగుజాడలే నడుస్తున్నాం. మేము చెప్పిన ప్రోగ్రాం చేస్తున్నాము, పార్టీకి ఎంతో సేవ చేసినాం. మేము చెప్పుకోవడం కాదు, అది మీరు గుర్తించాలి ముఖ్యంగా. అయినా మీరందరూ తెలిసి మీరు మాకు న్యాయం చేస్తారన్న ఎంతో ధీమాతోటి నమ్మకంతో ఉన్న ఎడల మీరు ఎవరినో న్యాయం చేయడం అది ఎంత మట్టు కరెక్ట్? అయితే మరి పార్టీలు మారిన వాళ్ళకే పెద్దపీఠం వేస్తా, పార్టీలు ఉన్న వాళ్ళకు విలువ లేదా?
పార్టీకి మేము ఎంత పని చేసినాము, మేము పార్టీకి ఒక ప్రోగ్రాం రావాలంటే మహిళలు ఎన్ని పనులు ఆపేసుకొని ఎంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్ని తంటాలు పడి కూడా మేము పార్టీకి మహిళలు ముందుకు వచ్చినాం. ఎన్నో దిష్టి బొమ్మలు కాలబెట్టినాం, ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో ప్రోగ్రాం పొద్దున్న సాయంత్రం హైదరాబాద్ దాకా పోయినాము. మాకు గుర్తింపు లేకుంటే పార్టీకి అసలు విలువ ఏమున్నట్టు, పార్టీలో మీరు ఏం గౌరవిస్తున్నట్టు, అసలు ఎవరికో మీరు పెద్దపీట వేయడం, పార్టీలు మారిన వాళ్ళకి విలువ చేయడం. మీరు ఏమన్నారంటే సీనియర్లకు ముందు గుర్తించి జూనియర్లకు తర్వాత ఆలోచిస్తాం, వేరే పార్టీలో వచ్చిన వాళ్ళకి తర్వాత మేము పోస్టులు ఇస్తాం అన్నోళ్ళు మళ్ళీ ఇప్పుడు ముందు వాళ్ళకు పోస్టులు ఎట్లా ఇస్తున్నారు. పోస్టులు ఇచ్చేయడం అది కరెక్ట్ కాదు. మా మనసు పూర్తిగా మీకు తెలియజేయడం ఏంటంటే మమ్మల్ని గుర్తించి మా మహిళలకు మాకు న్యాయం చేయండి, సీనియర్లకు న్యాయం చేయండి, దయచేసి న్యాయం చేయగలరని కోరుతున్నాను. నా పేరు కావేటి పద్మ, స్టేట్ జనరల్ సెక్రటరీ.